అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 10వ వారం ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉండబోతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, సో డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు, సో టాప్లో ఎవరెవరికి పోటీ జరుగుతుందనే ఈ వీడియోలో ఉండబోతుంది. సో ఎవరైనా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ ఓట్ ఎవరికో. సో ఫస్ట్ పొజిషన్లో ఈ వారం అయితే కళ్యాణ్ ఉన్నాడు విత్ 27% ఆఫ్ ఓటింగ్తో. నిజం చెప్పాలంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 మంది నామినేషన్స్లో ఉంటే 27% అనేది అంత ఈజీ కాదని నా అభిప్రాయం. సో సెకండ్ పొజిషన్లో ఉన్న తనుజాకి 26% ఆఫ్ ఓటింగ్తో. ఇద్దరికి 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అది కూడా పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో మేబీ రేపటిలోపు ఏదైనా తనుజాకు మంచి ఎపిసోడ్ పడి ఉంటే, ఈరోజు మంచి ఎపిసోడ్ అయి ఉంటే రేపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు కొంచెం పోటాపోటీ ఉండబోతుంది అనిపించింది నాకైతే. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో, అసలు వీళ్ళిద్దరిలో విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి నిజంగా అని మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థర్డ్ పొజిషన్లో డబల్ డిజిట్ ముగ్గురికి మాత్రమే ఉంది ఈ వీక్లో. సో థర్డ్ పొజిషన్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే పోయిన వీక్ డేంజర్ జోన్లో ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి ఈ వారం థర్డ్ పొజిషన్కి రావడానికి కారణం ఏంటి అంటే, థర్డ్ పొజిషన్లో ఫస్ట్ ఎవరు ఉన్నారో చూసుకుందాం. థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు విత్ 13% ఆఫ్ ఓటింగ్తో. ఈ ముగ్గురికి మాత్రమే డబల్ డిజిట్లో పడుతుంది ఓటింగ్. మిగతా వాళ్ళందరికీ కూడా సింగిల్ డిజిట్. అందరూ కూడా డేంజర్ జోన్ అని చెప్పుకోవాలి. బట్ డేంజర్ జోన్లో ఎవరెవరు ముందున్నారు, కొంచెం వెనుకగా ఎవరున్నారో చెప్తాను. ఫస్ట్ అయితే భరణి గారి గురించి మాట్లాడుకుందాం. భరణి గారికి ఓటింగ్ వెళ్ళడానికి కారణం ఏంటంటే, తను ఇప్పటికన్నా తన తప్పు తెలుసుకొని దివ్యను నామినేట్ చేయడం వల్ల చాలా మందికి నచ్చింది అక్కడ. సో ఆ ఎపిసోడ్ వల్ల ఎక్కడో భరణి గారికి కొంచెం ఫేవరిజం మళ్ళీ పెరిగిందేమో అనిపించింది నాకు. అలా కొంచెం భరణి గారు కరెక్ట్ పాయింట్స్ ఈ మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి, ఎందుకంటే పోయిన వీక్ తనుజను నామినేట్ చేయడం, ఈ వీక్ దివ్యాన్ని నామినేట్ చేయడం తనకు ఎక్కడో ప్లస్ అవుతుందని నాకు అనిపించింది. గేమ్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, అంత ఇంజురీస్ ఉన్నా కూడా బాగానే ఆడుతున్నారు కాబట్టి ఈ ఓటింగ్కి తను అర్హుడే అని చెప్పుకోవాలి. ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు విత్ 7% ఆఫ్ ఓటింగ్తో. సుమన్ శెట్టి గారు అయితే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఎవరన్నా తన ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకొని కొంచెం సేఫ్ జోన్కి పంపించుకోండి. తను ప్రస్తుతానికి సేఫ్ జోన్ అని చెప్పుకోవాలి, మరీ అంత సేఫ్ జోన్ గాను. కానీ ఇతని దాకా వచ్చే అవకాశాలు అయితే చాలా లీస్ట్గానే ఉన్నాయి. కానీ ఎందుకన్నా మంచిది, ఒకవేళ మీరు ఫ్యాన్స్ అయి ఉంటే ఓటింగ్ అయితే వేసుకోండి. తనకు ఓటింగ్ పడడానికి ఏమీ లేదు రీజన్ ఒకటే, తను కొంచెం ఎమోషనల్గా సింపతిగానే వస్తున్నాయి కానీ ఓటింగ్ పెద్దగా గేమ్లో వావ్ అనే రేంజ్లో అయితే ఎక్కడ అనిపించలేదు. బట్ ఆ సింపతి రేంజ్లో తెచ్చుకోవాలంటే ఇన్ని వారాలు అందరికీ కష్టం. బట్ స్టిల్ అది అలాగే కొనసాగుతూ వస్తుందంటే సుమన్ శెట్టి గారు వెల్ ప్లేయింగ్ అని అనిపించింది నాకు. కరెక్ట్గా తన ఎమోషన్స్ని కరెక్ట్గా పెడుతున్నారు. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ ఏడవాలో ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్గా చేస్తున్నారు కాబట్టి ఈ ఓటింగ్కి తను అర్హుడు అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో డేంజర్ జోన్లో సంజన గారు ఉన్నారు విత్ 6% ఆఫ్ ఓటింగ్తో. ఈ వారం సంజన గారు వెళ్ళిపోయే అవకాశాలు చాలా లీస్ట్ అండి, కానీ ఓటింగ్ అయితే వేసుకొని డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ ఎందుకు వెళ్ళిపోరో నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్ వీక్, ఫ్యామిలీ వీక్. సో ఫ్యామిలీ వీక్లో అందరికంటే కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరనంటే సంజన వాళ్ళ పిల్లలకు కనెక్ట్ అయిపోతారు. చూసే వాళ్ళకు కూడా అరే సూపర్గా అనిపిస్తుంది. అసలు ఆ ఎపిసోడ్ ఊహించుకుంటేనే ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీ వీక్లో ఒక చిన్న బాబు ఎవరైనా ఒకరు వస్తారు కదా, రేవంత్ కానీ ఆదిరెడ్డి వాళ్ళ కూతురు కానీ, అలా ప్రతి సీజన్లో ఉంటారు కాబట్టి ఈ సీజన్లో సంజన గారి దగ్గర ప్లస్ అవుతుంది. ప్లస్ 6 months బేబీ అంటే అది నార్మల్ విషయం కాదు కాబట్టి ప్రతిసారి ఒక మెన్ రావడం కానీ, ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఉమెన్ వచ్చి ఇంత బాగా గేమ్ ఆడుతుంది కాబట్టి మేబీ తనను ఈ వీక్ అయితే సేవ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. బట్ డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఒకవేళ మీరు సంజన ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి, డేంజర్ జోన్లో అయితే ఉంది. సో నెక్స్ట్ 6th పొజిషన్లో ఇంకా డేంజర్ అండి, తిను వెళ్ళిపోయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదనుకున్న వ్యక్తి దివ్య నిఖిత. కానీ 10 మంది ఉన్నప్పుడు 6th పొజిషన్లో ఉండడం దివ్య నిఖిత ఈ వారం కొంచెం సేఫ్ పొజిషన్ అని చెప్పుకోవాలి. కానీ తన ఫ్యాన్స్ ఉంటే ఓటింగ్ అయితే వేసుకోండి, ఇప్పటికీ డేంజర్ జోన్లో ఉంది. కానీ చాలా నెగిటివిటీలో ఉన్న కంటెస్టెంట్స్, ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళలో నెగిటివిటీ ఎక్కువగా ఎవరికి ఉందంటే ఖచ్చితంగా అది దివ్య నిఖితకే ఉంది. ఎందుకంటే తనుజ మీద కొంచెం ప్లాన్స్ వేయడం వల్ల మేబీ తను వేరే వాళ్ళ మీద వేసుంటే ఇంత నెగిటివ్ కాకపోయేదేమో, కానీ తనుజకు వేయడం వల్ల కొంచెం ఎక్కడో దివ్య నిఖితకు మైనస్ అయిపోయి ఎక్కడో ఉండాల్సిన దివ్య నిఖిత 4 to 5% మాత్రమే ఉంది. అంటే సుమన్ శెట్టి, సంజన, దివ్య నిఖిత వీళ్ళ ముగ్గురికి కూడా 1% మాత్రమే డిఫరెన్స్. మిగతా కిందున్న వాళ్ళకి ఏమన్నా వీళ్ళకి 4-5% అంటే వాళ్ళకు ఒక 1-2% ఉంటుందని నేను అనుకున్నాను, కానీ అందరికీ కూడా అదే 1% డిఫరెన్స్ అండి. నెక్స్ట్ 7th పొజిషన్లో ఉన్న రీతుకి 4%.
అంటే దివ్య నిఖితకు రీతుకు కూడా పెద్దగా చేంజ్ లేదు. ఇప్పుడు దివ్య నిఖితకు సుమన్ శెట్టికి ఏం తేడా ఉంది? 3% ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడన్నా మారచ్చు. ఇప్పుడు ఒక ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు సూపర్గా ఆడారు అనుకోండి, రీతు డేంజర్ జోన్లోకి రీతు వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రీతుకు అయితే ఓట్స్ చేసుకొని నెక్స్ట్ డెమాన్ పవర్ ఉన్నాడు, అదే 4% ఆఫ్ ఓటింగ్తోనే ఇద్దరికి సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎంత ఆడినా కూడా ఎక్కడో ఒక్క దగ్గర మైనస్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు అనిపించింది నాకైతే. సో అదొక్కటి మార్చుకోగలిగితే రీతు డెమాన్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, టాప్ 5కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ఇలాగే ఈరోజు నిన్న సంచలక్ కూడా రీతు ఫెయిల్ అయిపోయింది కాబట్టి సో ఇట్లాంటి విషయాలు చేస్తే రీతు ఇక ముందు ఉండడం చాలా కష్టం. ఇంకా డెమాన్ అయితే అసలు ఇక 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే 8th పొజిషన్లో ఉన్నాడంటే అర్థం చేసుకోండి. ఇక సో ఇప్పుడు డెమాన్ 8th పొజిషన్లో ఉన్నాడు కదా, మిగతా వాళ్ళకు అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ 9th పొజిషన్లో ఉన్న గౌరవ్కి అదే 3%, నిఖిల్కి కూడా 2-3% అలాగే పడుతుంది. సో ఇద్దరికి కూడా 2-3% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. ఒక పోల్లో ముందున్నారు, ఇంకో పోల్లో ఇంకొకరు ముందున్నారు. కానీ మోస్ట్లీ అయితే నిఖిల్ గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో తను పెద్దగా ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే తన ఫ్యామిలీకి అంత అటాచ్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. అండ్ గౌరవ్ కూడా అంతగా లేవు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటే నిఖిల్ని అండ్ రీతు, డెమాన్, సుమన్ శెట్టి ఆర్ సంజన గారిలో ఒకరిని ఎలిమినేట్ చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.